హలో ఎవ్రీవన్, మా ఇవన్ బాబు బర్త్డే 3 డేస్ ముందు నుంచి అయితే ఫుల్ వర్షం వస్తూనే ఉందన్నమాట. సో ఆ రోజు ఎలా ఉంటుందని చాలానే టెన్షన్ పడ్డాము. బట్ ఆ రోజు అయితే అస్సలు వర్షం లేదు. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా మా ఇవన్ బాబు అయితే జూన్ 26న పుట్టాడు. తను పుట్టినప్పుడు వర్షం లేదు. అలానే బర్త్డే జరుగుతుంది కదా, ఫస్ట్ బర్త్డే అంతా అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది. సేమ్ యాస్టిస్ ఇప్పుడు కూడా అలానే జరిగిందనమాట. మార్నింగ్ పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు. ఈవినింగ్ అయితే ప్రేయర్ పెట్టించుకుని చుట్టాలు వస్తారు కదా, వాళ్ళకి ఫుడ్ అండ్ చర్చ్లో వాళ్ళకైతే పలహారం అనుకున్నాము. సో వర్షం రాకూడదని అనుకున్నాము. యాస్టీస్ వర్షం అయితే రాలేదు. ఆ రోజు మొత్తం పార్టీ అంతా అయిపోయిన తర్వాత 10 కలా అనుకుంటా వచ్చింది వర్షం. చాలా హ్యాపీ అనిపించింది. సో చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకి స్నాక్స్ కింద ఇద్దాము అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఓకే, ఇంక ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే చాక్లెట్ కేక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాము. ఒక 20 మెంబర్స్ ఉంటారు. సో 20 కేక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తక్కువే ఉంటారు, మేమైతే 20 చేస్తాం, మిగిలితే అని చెప్పేసి. ఇంకా పెన్సిల్స్ తీసుకున్నాము, డామ్స్ వాళ్ళవి, అవి అయితే బాగుంటాయి అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే చిక్కీస్ చాలా బాగున్నాయి అనమాట, బాగా నచ్చినాయి. సో పిల్లలు కూడా హెల్దీ కదా అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాము. అండ్ షార్ప్నర్స్, ఎరేజర్స్, ఇంకా స్కేల్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడైతే లేవన్నమాట. సో చిన్నవి ఇంకా స్కిప్ చేసేసాము అదైతే. ఇంకా చాక్లెట్స్, ఇంకేం తీసుకున్నామంటే బిస్కెట్ ప్యాక్స్ అయితే ఇక్కడ తీసుకోలేదు, బయట తీసుకున్నాము. ఇక్కడైతే పెద్ద పెద్ద ప్యాక్స్ ఉంటాయి కదా, సో ఎందుకని చెప్పేసి అవి అయితే బయట తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 4-5 ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. డోమ్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ షార్ప్నర్స్ తీసుకున్నాము. అలానే పీనట్ చిక్కీస్, ఇంకా కేక్స్ తీసుకున్నాం అనమాట. సరదాగా బిల్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ ఆఫ్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.